వాళ్ళ సంస్కారం, వాళ్ళ మంచితనం, అంతే తప్పితే ఇంకేమీ కాదు. సార్ ఇప్పుడు మీరు మోహన్ బాబు గారు అలా ఫ్యామిలీతో అసోసియేట్ అయి ఉన్నారు, కన్నప్పకి పని చేస్తున్నారు. అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఏంటంటే మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళతో చాలా కష్టం వర్క్ చేయడం అని చెప్పి ఇలాంటి ఒక టాక్ అయితే ఉంటుంది. సో యాజ్ ఎ పర్సన్గా ఇన్ని చాలా దగ్గర నుంచి చూసారు, విష్ణు గారిని కావచ్చు, మోహన్ బాబు గారితో కావచ్చు, ఆల్మోస్ట్ కన్నప్ప స్టోరీ సిట్టింగ్స్ కావచ్చు, ఇన్ని ట్రావెల్ అవుతూ వచ్చారు. సో మీకేమనిపించింది సార్ అసలు వాస్తవమా లేకపోతే ఏంటిదంతా? అంటే మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఓకే. నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ని. ఓకే సార్. బట్ కృష్ణ గారి సినిమాలు అన్నింటినీ ఈక్వల్ క్యారెక్టర్ చేయడం మొదలుపెట్టారు. భలే దొంగలు, దొంగలకు దొంగ, కురుక్షేత్రంలో శిశుపాలుడి క్యారెక్టరు చాలా సూపర్గా చేసేవాడు ఆయన. ఈ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇవి కావచ్చు. సో ఈయన ఎవరని చెప్పేసి ఈయనంటే నాకు చాలా ఇష్టం కలిగేది. ఈయన ప్రతి సినిమా చూస్తుండేవాడిని. సో నేను జర్నలిస్ట్ అయ్యాక కూడా మోహన్ బాబుని చాలాసార్లు కలిసా, మాట్లాడా, ఇంటర్వ్యూలు తీసుకున్నా. కానీ ఏ రోజు మీరంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు చెప్పాలి. ఎందుకంటే జర్నలిస్ట్గా మనం ఒకటి ప్రొఫెషన్లో ఉండాలి. ఒక రాంగ్ ట్రిప్లో ఉండేవాడిని, మనం వేరేలా బిహేవ్ చేయాలనుకుంటూ ఉండేవాడిని. సో అయిపోయిన తర్వాత నాకు మోహన్ బాబు గారితో కన్నప్ప సినిమా అవకాశానికి వచ్చినప్పుడు నేను మొదట బయట జనం అనుకుని నేను భయపడ్డా. ఎందుకంటే నేను చాలా డిసిప్లిన్ పర్సన్, చాలా పంక్చువల్గా ఉంటారు, నాకు అంత డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తాను. బట్ ఒక మార్నింగ్ 7 o'clock డిస్కషన్ అంటే నేను ఒకసారి నాకు కొంచెం ఇబ్బంది. అంటే నా వర్కింగ్స్ ఎలా ఉంటుందంటే నేను మినిమం పడుకుని రాత్రి 12 అవుతుంది, లేదా ఒకసారి తెల్లవారుజాము 2 గంటలు పడుకుంటాను. ఒకసారి ఏం చేస్తానంటే జస్ట్ నిన్న నైట్ తెల్లవారుజాము 3 గంటలు పడుకుని 8 గంటలు లేచాను నేను. అంతవరకు నేను ఏదో ఒక కథ గురించి ఆలోచిస్తూ వర్క్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఆ టైమింగ్స్ ఉండవు. నాకు ఒక ఆలోచన ఇప్పుడు ట్రిగ్గర్ అయింది అన్న దాని మీద ఉంటాను తప్పితే మనం 9కి షార్ప్గా పడుకోవాలి, నా 4 o'clock లేవాలన్న టైం టేబుల్ నేను ఫాలో అవ్వను. నా ఐడియాలను బట్టి, నా మూడ్స్ని బట్టి నా వర్కింగ్స్ అయినా ఉంటుంది. సో నేను ఇది కాగలనా లేదా అని టెన్షన్ పడ్డాను. బట్ మ్యాక్సిమం నేను ఆయన డిసిప్లిన్ నేను అడాప్ట్ అయ్యి పని చేయగలిగాను. అలాగే మోహన్ బాబు గారికి ఏంటి అంటే ఒక టీమ్ లీడర్ కావచ్చు, ఒక బాస్ కావచ్చు, కొన్ని వందల మందిని కమాండ్ చేయాలంటే ఒక మాట మీద, ఒక బాట మీద నడిపించాలి. దానికోసం డిసిప్లిన్ అవసరం. అందువల్ల అదేమీ సమస్య కాలేదు. తర్వాత ఏంటంటే ఆయన కోపం అనుకుంటారు కానీ అది క్షణిక మాత్రం. ఆ కోపమైనాకే చాలా ప్రేమ కూడా ఉంటుంది. సో ఇది నేను ప్రాక్టికల్గా చదివి చూశాను. ఆయన నా మీద ఎప్పుడూ కూడా కోపడిందో ఇంకో మాట అన్నదో లేదు సార్. అంతకుమించి మహా అయితే ఏమంటే ప్రసాద్ నీ గురించి చాలా వేరే ఎక్స్పెక్ట్ చేశానయ్యా అంటారు తప్పితే ఇంకో మాట అనరు ఆయన. విష్ణు గారికి అయితే చాలా పర్ఫెక్ట్ షూడ్ బిజినెస్ మ్యాన్. అంటే ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా, ఒక ఆర్టిస్ట్గా ఉండటం పాటు ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఇంకా చెప్పండి పర్ఫెక్ట్ బాస్. టీంతో ఎలా పని చేయించుకోవాలి, ఎవరి క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా మనం కావాల్సిన ఇన్పుట్స్ తీసుకోవాలి, వాళ్ళకి మనం ఎలాగ మనం చూసుకోవాలి అని క్రిస్టల్ క్లియర్గా ఉండి ఒక టీమ్ లీడర్గా మమ్మల్ని అందరూ నడిపించే వ్యక్తి విష్ణు గారు. సో ఈ బాసిజం అంటే ఆయనతో వర్క్ చేయడం, ఆయన లీడర్షిప్లో వర్క్ చేయడం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలనుకుంటూ అవి కూడా నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో అంటే బయటంతా ఓన్లీ మిస్కన్సెప్షన్ మాత్రమే ఉంటుంది, అది తెలియక. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మోహన్ బాబు గారు, విష్ణు గారి గురించి జనానికి ఏం తెలుస్తుంది, వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేసే సినిమాలు చూస్తారు. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. కానీ మధ్యలో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంత మీడియా కావచ్చు, కావాలని వాళ్ళ మీద వక్రీకరించి చేసిన ట్రోల్స్ వల్ల వాళ్ళ మీద రాంగ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. వాళ్ళు రాంగ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటే వీళ్ళకే నష్టం. వాళ్ళకి విష్ణు గారికో మోహన్ బాబు గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇది వీళ్ళ తప్పు. తర్వాత ఏంటి అంటే కావాలని చేస్తున్న కొన్ని ప్రచారాలు, అందువల్ల జనాలు అపార్థాలు చేసుకుంటూ ఉండవచ్చు. కానీ వాళ్ళు వాస్తవంగా వాళ్ళు వేరు. వాళ్ళు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్. ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విష్ణు గారిది డీల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మాట్లాడేటప్పుడు మీరు ఎంత కావాలి, ఓకే నాకు ఇది కావాలి, అది కాదు ఇది అని ఒక మాట్లాడతారు, చేస్తారు, అగ్రిమెంట్ చేస్తారు. దాని ప్రకారం ఆయన పేమెంట్స్ రిలీజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే సినిమా ఫస్ట్ షెడ్యూల్కి లాస్ట్ బ్యాలెన్స్ పేమెంట్ అవి వచ్చేస్తుంది. అంత క్లియర్గా ఉంటారు ఆయన. సో ఈ క్లారిటీతో ఉన్నప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నాటికి షూట్ అయిపోయింది. షూట్తో పాటు నాది కన్నప్ప పేమెంట్ కూడా అయిపోయింది. మొత్తం పేమెంట్ అంతా క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా, నేను చేసే ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు. ఉదాహరణకి కన్నప్ప కామిక్ బుక్స్ ఉన్నాయి, అవి నేను రాశాను, వాటికి సెపరేట్ పేమెంట్ ఇచ్చారు. అలా కన్నప్ప సినిమా తెలుగు డబ్బింగ్ మొత్తం నేనే దగ్గర నుండి చెప్పించాను. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ
తెలుగు లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలని ఉద్దేశంతో మోహన్ బాబు గారు విష్ణు గారు నా చేతి దగ్గరుండి డబ్బింగ్ చూడమని చెప్పారు. సో డబ్బింగ్ విషయాలు కూడా నేను కొంచెం చూశాను. సో దానికి సెపరేట్ పేమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్ జూలైలో విష్ణు గారు వేరే ప్రాజెక్ట్ అనుకుంటూ ఓకే ప్రసాద్ గారు వేరే ప్రాజెక్ట్ అనుకుని ఆ లైన్ చెప్పి దాని మీద వేరే వర్క్ చేయండి, మీకు అడ్వాన్స్ అది అరేంజ్ చేస్తాను అన్నారు. ఓకే సార్. సో అయిపోయింది. ఇది ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సంగతి చెప్తాను. అయిపోయింది, అడ్వాన్స్ ఏదో రావాలి, నేను వెయిటింగ్. సడన్గా నా వైఫ్ హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే హాస్పిటల్లో అప్పటికప్పుడు అడ్మిట్ చేశాను. సో హార్ట్ అటాక్కి రాత్రి హాస్పిటల్ అడ్మిట్ చేసి తనకి స్టంట్స్ ఏవో వేయాల్సి వచ్చింది. సో వేయాల్సి వచ్చేటప్పటికి దానికి తెలియదు ఏముంది, కొంత ఎక్స్ అమౌంట్ ఖర్చు అవుతుంది. సో నా దగ్గర అంత ఫుల్ఫిల్గా అమౌంట్ లేదు. సో మోహన్ బాబు గారికి విష్ణు గారికి చెప్పాను, ఇలా మా వైఫ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. మోహన్ బాబు గారు ఇమ్మీడియట్గా అకౌంట్తో నాకు ఒక అమౌంట్ పంపించారు. విష్ణు గారు ఆయన ఇండియాలో లేరు, ఎక్కడ ఈ సినిమా తాలూకు షూటింగ్ కాదు, ఈ సినిమా తాలూకు సీజీ వర్క్లు వేరే వర్క్ల మీద రకరకాలుగా దేశాలు తిరుగుతున్నారు. తిరుగుతున్నప్పుడు జస్ట్ ఆయన మెసేజ్ పెట్టా, ఆయన చూసి ఇమ్మీడియట్గా ఒక అమౌంట్ పంపించారు. పంపించిన తర్వాత నాకు ఆ అమౌంట్ సరిపోకపోవడానికి నాకు హాస్పిటల్ బిల్ వస్తే హాస్పిటల్ బిల్ కూడా నేను మెసేజ్ పెట్టాను. ప్రతిరోజు పొద్దున్న 8 గంటలకు నా బిల్ వస్తుంది, ఈ రోజు నీ బిల్ డ్యూ ఇది, నువ్వు కట్టిన అడ్వాన్స్ ఇది, నీ బ్యాలెన్స్ ఇది అని. సో నేను ఆ బిల్ ఆయనకి పంపించాను. పంపిస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఏదో ఆయన క్లియర్ చేసి నాకు డబ్బులు అమౌంట్ వేయించారు. సో కన్నప్ప సినిమా అయిపోయింది, అమౌంట్ కొత్త సినిమా వర్క్ స్టార్ట్ అవ్వాలి, దానికి అడ్వాన్స్ ఆయన ఏదో ఇద్దాం అంటున్నారు. బహుశా అడ్వాన్స్ కన్నా నేను ఎక్కువ తీసుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం, మామూలుగా ఎక్కడైనా అయితే దీని గురించి మీడియాలో న్యూస్ వస్తుంది, వాళ్ళ పిఆర్ టీమ్ ఎవరో ఇలా ఫలానా టెక్నీషియన్ ప్రాబ్లం వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇలా చేశారు. ఈ విషయం తర్వాత మోహన్ బాబు గారు విష్ణు గారిని ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. నేను కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర పనిచేసే విషయం, స్టాఫ్ పట్ల వాళ్ళు ఎంత కేరింగ్ ఉంటారన్న విషయం చెప్పడం కోసం. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎంత కోటీశ్వరం అనండి, ప్రపంచంలో అందరి కష్టాలు తెచ్చలేకపోవచ్చు, కానీ తన దగ్గర తనతో పాటు చేసే టీం గురించి కష్టకాలు పట్టించుకోవడం అనేది కొంతమంది కొంత మేరకు చేయగలరు, పూర్తిగా చేయలేరు. బట్ ఆ విషయంలో మోహన్ బాబు గారు విష్ణు గారు రెస్పాన్స్ ఇది. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ పక్కన పెట్టింది, వాళ్ళు ఇన్ టైంలో చేసిన దానివల్ల నేను బహుశా ఇంతవరకు ఇండస్ట్రీలో అందుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏదన్నా ఉంటే అది విష్ణు గారి నుంచి ఈ పరంగా అందుకున్నాను, డబ్బు పరంగా మాట్లాడాలి. ఇన్ టైంలో అమౌంట్ పంపించి నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి విష్ణు గారు మోహన్ బాబు గారు అలా నాకు హెల్ప్ చేశారు. గ్రేట్ థింగ్ సార్. అంటే వాళ్ళు ఇది ఎక్కడ బయటకు రాదు సార్, ఇంతవరకు ఎవరు అంటే నేను కూడా ఏంటంటే ఇది నేను ఒక డయాస్ మీద చెప్పాలి, మోహన్ బాబు గారు విష్ణు గారు ఉండగా చెప్పాలి, నేను వెయిట్ చేస్తున్నాను సార్. ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ జూలైలో జరిగింది. అదే సార్. బట్ నేను సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాను, మీరు అడిగేటప్పటికి అనుకోకుండా చెప్పాను. అది ఇవి అన్నీ బయటకు రావు, కానీ ఆయన మీద వచ్చిన ట్రోల్స్ కానీ ట్రోల్స్ అనేది అర్థం పర్థం లేకుండా చేసేవాడిని. ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటాను, ఒకసారి బై మిస్టేక్ ఫ్లోలో రోల్ అయిపోయి నేను ఒక మాట తప్పు మాట్లాడచ్చు, లేదా ఒక పేరు మర్చిపోయి ఉండొచ్చు. ఉదాహరణకి ఏంటి, వీడికి ఆ మాత్రం పేరు కూడా తెలియదా వీడికి అని కింద కామెంట్స్ పెట్టచ్చు, ట్రోల్ చేయొచ్చు. దాన్ని మనం ఏం చెప్తాం, మనిషి అన్నాక జరుగుతాయి కొన్ని పొరపాట్లు, ప్రమాదో ధీమపి అంటారు. అంటే గొప్ప గొప్ప ధీమంతులు కూడా కొన్ని ఆపద వశాత్తు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాని భూతత్వంలో చూసి తప్పు పడడం అనేది కరెక్ట్ కాదు. అదే. సో కన్నప్ప సినిమా అంటే మంచు